లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 సీజన్ లో తమ ఓపెనింగ్ మ్యాచ్ ను ఏప్రిల్ 1 వెడ్నెస్డేన భారత రత్న శ్రీ అటల్ బిహారీ విజయపైన ఈ క్రికెట్ స్టేడియం లో ఆడబోతున్నాయి. డీసీ స్ట్రెంత్ గురించి మాట్లాడితే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రతి పొజిషన్ లో హార్డ్ హీటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా సాలిడ్ గా ఉంది. ఇన్ఫామ్ లో ఉన్న లుంగింగిడి ఫాస్ట్ బౌలింగ్ ను లీడ్ చేస్తున్నాడు. ఇక ఎల్ఎస్జీ విషయానికి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ ఒక్కటే మ్యాచ్ ని పూర్తిగా మార్చగలదు. మిచెల్ మార్ష్, నికోలస్ పురన్, రిషబ్ పంత్ ఈ ప్లేయర్స్ ఎలాంటి కండిషన్ లో అయినా పొజిషన్ బౌలర్స్ కి ప్రెజర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ టీ20 క్రికెట్ లో బెస్ట్ ప్లేయర్స్ తో స్ట్రాంగ్ స్క్వాడ్ తో సీజన్ లోకి వచ్చారు. ఈ ప్లేయర్స్ ఫేస్ ఆఫ్స్ అయితే ఫ్యాన్స్ కి బ్యాట్ వర్సెస్ బాల్ మధ్య సూపర్ కాంటెస్ట్ చూడొచ్చు. అయితే ఇప్పుడు ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో టాప్ 3 ప్లేయర్స్ బ్యాటిల్స్ చూద్దాం పదండి. ముందుగా ఎడెన్ మార్క్రమ్ వర్సెస్ లుంగింగిడి. ఇది ఇద్దరు సౌత్ ఆఫ్రికన్ స్టార్స్ మధ్య బ్యాటిల్. ఎడెన్ మార్క్రమ్ కి ఇక్కడ స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. SA20 లో వీరిద్దరు 2 టైమ్స్ ఎదురయ్యారు. మార్క్రమ్ 23 బాల్స్ లో 37 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే 160.86 ఉంది. ఇంకా ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. కానీ లుంగింగిడి రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 12 వికెట్స్ తీశాడు. ఎకానమీ కూడా 7.19 మాత్రమే. నెక్స్ట్ రిషబ్ పంత్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇది ఇద్దరు ఇండియన్ టీమ్స్ మధ్య బ్యాటిల్. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ డామినేట్ చేస్తున్నాడు. ఒకసారి స్టాట్స్ చూసుకుంటే గనక 5 ఇన్నింగ్స్ లో పంత్ ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. లాస్ట్ సీజన్ విశాఖపట్నంలో డక్స్ కి కూడా అవుట్ చేశాడు. అలాగే పంత్ స్టాట్స్ చూస్తే 25 బాల్స్ లో కేవలం 23 రన్స్ మాత్రమే. అందుకే ఎల్ఎస్జీ కెప్టెన్ పంత్ ఈసారి తన రికార్డ్ ఇంప్రూవ్ చేయాలని చూస్తాడు. మిడిల్ ఓవర్ లో బిగ్ ఇంపాక్ట్ ఇవ్వాలని టార్గెట్ ఇస్తాడు. ఇక లాస్ట్ కేఎల్ రాహుల్ వర్సెస్ మొహమ్మద్ షమి. ఈ ఇద్దరి మధ్య బ్యాటిల్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. స్టాట్స్ చూస్తే గనక షమి 5 ఇన్నింగ్స్ లో రాహుల్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. రాహుల్ 43 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 122.85 ఉంది. ఈ బ్యాటిల్ ఆల్మోస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ లోనే జరుగుతుంది. షమి న్యూ బాల్ తో డేంజరస్ స్వింగ్ ప్లస్ కంట్రోల్ తో రాహుల్ ను ట్రబుల్ చేయగలడు. ఓవరాల్ గా చూస్తే ఈ మ్యాచ్ లో ప్లేయర్స్ బ్యాటిల్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్నాయి. మరి ఈ బ్యాటిల్ లో మీరు దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.